వైట్ పేపర్ మీద రాసుకునేటటువంటి కాగితాలు చెల్లుబాటు కావు. సాధారణంగా ప్రామిసరీ నోటు మీదనో, అది కూడా సాక్షుల సంతకాలతో, లేదా స్టాంప్ పేపర్, రెవెన్యూ స్టాంప్ పేపర్ మీదైనా ఉంటేనే చెల్లుబాటు అవుతుంది. ఎలక్షన్స్లోనైనా ఓటు బ్యాలెట్ మీదన అభ్యర్థి సంతకంతో పాటు, అంటే మామూలు వాళ్ళకైతే అదంతా సంబంధం లేదు, ఈవీఎంలు ఉంటాయి కాబట్టి. వాస్తవంగా ఎక్కడికక్కడ ఈవీఎంలు ఏర్పాటు చేసి ఉద్యోగుల చేత కూడా ఈవీఎంలతో ఓట్లు వేయించవచ్చు. కానీ ఈవీఎంలు ఏర్పాటు చేయలేదు, అది అక్కడ ఉన్నటువంటి తేడా. అది ఎన్నికల సంఘం ఫెయిల్యూర్ అని చెప్పాలి. బ్యాలెట్లు పెట్టారు. ఈ బ్యాలెట్లలో వచ్చేటప్పటికి గెజిటెడ్ అధికారి సంతకం ఉండాలా, అభ్యర్థి సంతకం ఉండాలా, ప్లస్ స్టాంపు అలాగే సీలు ఉండాలి. అవి లేకపోయినా సంతకం ఉంటే చాలు యాక్సెప్టెడ్ అన్నటువంటి విషయాన్ని ఎన్నికల సంఘం చెప్పింది. సంతకం ఉంటే చాలు యాక్సెప్టెడ్ అన్నటువంటి. ఇప్పుడు ఆ విషయం మీదన ఉట్టి సంతకం అయితే ఎట్లా చెల్లుబాటు అవుతుంది? గతంలో అట్లాంటి దాన్ని అనర్హత వేటు వేశారు. కిందసారి 55,000 ఓట్లు అట్లాగైనాయి. ఈ ట్రిప్ ఒక్క ఆంధ్రాకే ఇది స్పెషల్ ఏంటి అంటూ హైకోర్టుకు వెళ్ళింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అయితే ఎన్నికల సందర్భంలో మీరు జోక్యం చేసుకోవడానికి వీల్లేదంటూ రాజ్యాంగంలోని అధికరణాన్ని ఉటంకిస్తూ ఎన్నికల సంఘం వాదించింది. అవసరమైతే ఎలక్షన్ పిటిషన్ వేసుకోవచ్చు దాని మీద తర్వాతన అన్నటువంటి చెప్పింది. హైకోర్టు దాంతో అవునని చెప్పి కేసు క్లోజ్ చేసింది. ఇప్పుడు దాని మీద సుప్రీంకోర్టుకి అప్పీల్కి వెళ్ళింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ సుప్రీంకోర్టు విచారిస్తుందా, జోక్యం చేసుకొని ఉంటుందా చూడాలి.